ఏప్రిల్ 4, 2025 శుక్రవారం ఈ కరెస్పాండ్ ముల్కల్చూర్ మార్కెట్ సంబంధించి ప్రైస్ అంటే ధరలు అనేది ఏ విధంగా వెళ్తున్నాయి ఏమనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. జస్ట్ ఒక 50 సెకండ్లో రేట్లు చెప్పేసాను చూడండి. సూపర్ టాప్ వచ్చేసి మన ముల్కల్చూర్ మార్కెట్లో 150 రూపాయలు, 150 రూపాయలతో 2 లాట్లు యావరేజ్ గా ఏం పోయింది ఏమనేది మీకు ఇంకో వీడియో చేయడానికి అయితే ట్రై చేశాను. ప్రస్తుతానికి మన ముల్కల్చూర్ మార్కెట్ సంబంధించి సూపర్ టాప్ 150 రూపాయలు, 150 రూపాయలతో 2 లాట్లు 130, 120, 110, 115, 130, 145 ఇలా అయితే మార్కెట్ అయితే జరుగుతుంది. యావరేజ్ గా ముల్కల్చూర్ మార్కెట్ వచ్చేసి 90 రూపాయలు కాటన్ ఇంకా 135 రూపాయల వరకు యావరేజ్ గా ప్రస్తుతానికి అయితే జరుగుతుంది. దిగుమతి అయితే తగ్గింది ప్రస్తుతానికి వచ్చేసి. నిన్న కూడా ముల్కల్చూర్ భారీగానే వర్షం అయితే పడింది. అంటే మనం వీడియో చేసిన తర్వాత వర్షం కొంచెం భారీ కురిసింది. సో అందుకే వీడియో కూడా చేయలేదు నేను వచ్చేసి అంటే వర్షం సంబంధించి. సో ఈరోజు ఇప్పుడు పుంగనూరు అలాగే చిత్తూరు ఈ మన అన్నమయ్య జిల్లాలో కొన్ని ఏరియాలో వర్షం అయితే భారీగానే పడుతూ ఉంది. సో ముల్కల్చూరుకి సంబంధించి సూపర్ టాప్ వచ్చేసి 150 రూపాయలు. ఇంతకన్నా నుంచి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద నెంబర్స్కి అయితే కాల్ చేయొచ్చు. 2 నెంబర్లు అయితే ఉంటాయి, ఏదో నెంబర్ కాల్ చేసినా సరిపోతుంది. ఇది ఇన్ఫర్మేషన్ మన ముల్కల్చూర్ మార్కెట్ సంబంధించి. సూపర్ టాప్ వచ్చేసి 150 రూపాయలు. సో ఈ జ్యూసు పొడికాయలు ఇవంతా 50, 60, 70, 80 రూపాయల వరకు. ఇంకా మీడియాలు ఏమంటే 90, 100, 110, 115, 120 రూపాయల వరకు. దోరలో ఏమన్నా సైజులు ఉన్నట్టయితే 120 రూపాయలు కాటన్ ఇంకా 130, 140, 145, 150 రూపాయల వరకు మార్కెట్ అయితే ముల్కల్చూర్ మార్కెట్ అయితే జరిగింది. సో ఇది ఇన్ఫర్మేషన్ ముల్కల్చూర్ అంటే ఈవినింగ్ మార్కెట్. కేవలం 22 కిలోల బాక్సులు మాత్రమే మన ముల్కల్చూర్ మార్కెట్లో అయితే ఉంటాయి. రైతులు అయితే గమనించండి. మార్కెట్ అయితే నేట్లాగే ఉంది ప్రస్తుతానికి వచ్చేసి. ఇంకేమన్నా ఇంతకు మించి క్వాలిటీ వచ్చి ధర ఏమన్నా పెరుగుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఇందాకే మనం డిమాక్స్ సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది, ఇక్కడ కిందకి వెళ్ళి చూడొచ్చు. సో ఆ ప్రొడక్ట్స్ కావాలనుకున్నా మీకు కింద నెంబర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. సో మీకు క్లియర్ కట్ గా ఇంక వీడియో చేశాను దాని గురించి.